హాయ్ వెల్కమ్ టు హోమ్ వండర్స్. నిజంగానే ఈరోజు వండర్ ఎలా చేయాలో చూపించేస్తానండి. ఏ రెస్టారెంట్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం, రండి ఎలా చేసుకోవాలో తెలుసుకొని ఈ సండే మీరు కూడా అదరగొట్టేయండి. మండి చేయడానికి రీజన్, సిస్టర్స్ కామెంట్ చేశారు మండి వీడియో పెట్టమని. ముందుగా ఈ మసాలాలన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ధనియాలు, చూపిస్తున్న బిర్యానీ దినుసులన్నీ వేసుకొని, జీరా, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, అది లేకపోతే మీరు మామూలు కారం కూడా వేసుకోవచ్చు. ఇలా మసాలాలన్నీ గ్రైండ్ చేసుకున్నాక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఈ ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ ఈవెన్గా రెడ్ కలర్లో వచ్చే వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేయండి, త్వరగా ఫ్రై అవుతాయి. ఇలా ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్లో వచ్చాక తీసి ఓ ప్లేట్లో పక్కన పెట్టుకుంది. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా పెద్ద పీసెస్గా పెట్టుకోండి. మండీలో చాలాసేపు కుక్ చేస్తాం కాబట్టి విరగకుండా బాగుంటుంది. లెగ్ అయితే ఇంకా బాగుంటుంది. ఇలా పీసెస్ అన్నిటిని ఘాటు పెట్టుకోండి, లేదంటే లోన వరకు సరిగ్గా కుక్ అవ్వదు. అన్ని చికెన్ పీసెస్కి ఘాట్లు పెట్టుకున్నాక ఒక ఫోర్క్ తీసుకోండి. ఆ ఫోర్క్తో చికెన్ మీద ఇలా మొత్తం గుచ్చండి. హోల్స్లా పడుతుంది. అప్పుడే చికెన్ బాగా లోన వరకు కుక్ అవుతుంది. చికెన్ మ్యారినేట్ చాలా ఇంపార్టెంట్ అండి. మసాలాలన్నీ లోన వరకు వెళ్ళకపోతే తినేటప్పుడు ముక్క సప్పగా అనిపిస్తుంది. ఇలా ఫోర్క్తో అన్నిటిల్స్కి హోల్స్ పెట్టుకున్న తర్వాత 2 లెమన్ జ్యూస్ తీసుకోండి. చికెన్కి సరిపడా సాల్ట్ వేసుకొని 2 లెమన్స్ జ్యూస్ తీసింది పైన వేసుకొని మొత్తం బాగా లోనకి వెళ్ళేలా మ్యాగ్నేట్ చేయండి. చూపిస్తున్న విధంగా మసాజ్ చేస్తూ బాగా మ్యాగ్నేట్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాకడ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ముక్కల మీద జల్లి బాగా మసాజ్ చేస్తూ మ్యాగ్నేట్ చేయండి. మసాలా మొత్తం చికెన్ పీసెస్కి బాగా పట్టాలి. ఒక 2 మినిట్స్ ఇలా మ్యాగ్నేట్ చేసుకోండి, పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోండి. నేను బాదాం, జీడిపప్పు, పిస్తా వేసాను. పిస్తా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసి దానిపై ఒక జల్లెడ పెట్టుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా చికెన్ మొత్తం అందులో సర్దేయండి. చికెన్ పీసెస్ని బాగా ఆవిరి మీద ఉడికించాలి. ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి. ఆ తర్వాత మూత తీసి చూడండి. ఇలా ఒక సైడ్ ఉడికాక మళ్ళీ పీసెస్ అన్నీ తిప్పుకొని రెండో వైపు కూడా బాగా కుక్ చేసుకోండి. మీరు ఎంత రైస్ క్వాంటిటీ వేశారో దానికి సరిపడా వాటర్ వేసుకోండి. స్కీమ్ అయిన చికెన్ స్టాక్ మొత్తం ఎసరులో వేసేయచ్చు. ఇలా 10 మినిట్స్ కుక్ అయ్యాక మూత తీసి చూడండి. చూసారా మసాలాలన్నీ పట్టి ఎంత బాగా ఉడికిందో. ఇలా ఫోర్క్తో గుచ్చి చూస్తే మీకు తెలుస్తుంది పర్ఫెక్ట్గా కుక్ అయిందని. వచ్చిన చికెన్ స్టాక్ని ఎసరులో పోసేయండి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసిన కడాయిలోనే ఇంకొంచెం నూనె వేసి, నూనె బాగా వేడెక్కాక ఈ పీసెస్ని అందులో వేసి 2 సైడ్స్ బాగా రెడ్ కలర్లో వచ్చే వరకు కాల్చుకోండి. ఇలా మూత పెట్టి కాల్చుకోండి. ఒక సైడ్ కాలాక ఇంకో సైడ్ తిప్పి బాగా రోస్ట్ చేసుకోండి. ఇలా కాలాక తీసి పక్కన పెట్టుకోండి. చూసారు కదా ఎంత రెడ్ కలర్లో కాలిందో. చూస్తుంటే ఇలాగే తినేయాలనిపిస్తుంది కదా మీకు కూడానా? అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అందులో వేసి చూపిస్తున్న మసాలా దినుసులన్నీ వేసుకొని కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై అయ్యాక ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కాసేపు ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయండి. మనం మిక్సీ పట్టిన మండి మసాలా 2 స్పూన్స్ వేసుకోండి. అలాగే వచ్చిన చికెన్ స్టాక్ కూడా వేసేసి ఎసరు బాగా ఉడకనివ్వండి. బాస్మతి రైస్ 1 గంట ముందే కడిగి నానబెట్టుకోండి. ఎసరు వచ్చాక అందులో రైస్ వేసేయాలి.
రైస్ మొత్తం వేసి అలా 2 సార్లు కలిపి మూత పెట్టేయండి. 10 మినిట్స్ తర్వాత ఇలా పొంగొచ్చాక ఇంకాసేపు ఉడకనిచ్చి ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ని ఇలా సర్దేయండి. సర్దేసి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి టిష్యూ నాప్కిన్స్తో అయినా కవర్ షీట్తో అయినా దమ్ ఎటు పోకుండా కవర్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద 10 మినిట్స్ దమ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. 10 మినిట్స్ తర్వాత ఇలా ఓపెన్ చేసి చూడండి. వావ్! మండి బిర్యానీ రెడీ. పైన ఫ్రైడ్ ఆనియన్స్, డ్రై ఫ్రూట్స్ని వేసి ఇలా అందంగా సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన మండి బిర్యానీ రెడీ. ఇంత కష్టపడి చేసినందుకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి వెళ్ళండి. ఈ సండే అదరగొట్టేయండి మరి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంట్లో బిర్యానీ చేస్తేనే మనసాగదు, మండి చేస్తే ఎలాగవుతుందండి? రండి టేస్ట్ చూసేద్దాం. సూపర్గా ఉందండి. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి.